డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరపున మీకు మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మన ముందుకు రాబోతున్నది ఒక నవ్వులు పూయించే ప్రేమ కథ, ఒక మనసును తాకే భావోద్వేగ గాథ. బ్రహ్మచారి 1968లో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న క్లాసిక్ కామెడీ డ్రామాగా నిలిచింది. ఈ చిత్రంలో మనకి తెలుగు తెర యొక్క నిత్య నట చక్రవర్తి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తన సొంత శైలిలో నవ్వుల వెనుక మమకారాన్ని చూపించగా, అందాల తార జయలలిత గారు తన ఆకర్షణీయమైన నటనతో మనసులను కదిలించారు. ప్రేమ, వినోదం, విలువలు ఇవన్నీ కలిపి బ్రహ్మచారి మనసులను తాకే మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది ఒకవైపు నవ్వులు పూయించే కథ అయినా మరొక వైపు మన జీవితానికి అర్థం చెప్పే సున్నితమైన భావనను అందిస్తుంది. ఈ సినిమా పరిచయం బ్రహ్మచారి ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీ ఏవి సుబ్బారావు గారి నిర్మాణంలో ప్రతిభాశాలి దర్శకుడు శ్రీ టి రామారావు గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుత చిత్రం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక విచిత్రమైన బ్రహ్మచారి పాత్రలో కనిపిస్తారు. జీవితంలోని వినోదాత్మక సంఘటనల మధ్య ప్రేమను, బాధ్యతను, నైతికతను ఎలాంటి హాస్యాత్మక శైలిలో మిళితం చేయవచ్చో చిత్రం అద్భుతంగా చూపిస్తుంది. జయలలిత గారు తన అందం, నటన మరియు సౌమ్యతతో ఈ కథకి ఆత్మగా నిలుస్తారు. టి చలపతిరావు గారి సంగీతం ప్రతి సన్నివేశానికి జీవం పోసింది. బ్రహ్మచారి కేవలం హాస్య చిత్రమే కాకుండా ఇది ఒక మనసును మృదువుగా తాకే ప్రేమ కథ, ఒక మానవతా గాథ మరియు ఒక కాలాతీత వినోదం. నవ్వుల, ప్రేమల అనుభూతులు కలయికగా నిలిచిన బ్రహ్మచారి తెలుగు సినీ ప్రియుల కోసం ఎప్పటికీ చిరస్మరణీయ చిత్రం. ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రల పరిచయం: శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు రామకృష్ణగా, చిత్రంలోని ప్రధాన పాత్ర రామకృష్ణ గారు ఒక సరదా, అమాయకుడు కానీ హృదయపూర్వకమైన వ్యక్తి. జీవితంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నడిచే ఆయన జీవితంలో అనుకోని మలుపుగా ప్రేమ ప్రవేశిస్తుంది. ఆయన హాస్యమయమైన నడత, విలువల పట్ల నిబద్ధత మరియు చివరికి ప్రేమకు ఇచ్చిన ప్రాధాన్యం ఈ పాత్రను చిరస్మరణీయంగా నిలిపాయి. జయలలిత గారు వసంతగా, వసంత ఒక చలాకీ, తెలివైన యువతి. రామకృష్ణ జీవితంలో ప్రేమగా, మార్గదర్శకురాలిగా మరియు భావోద్వేగ శక్తిగా నిలుస్తుంది. జయలలిత గారి సౌందర్యం, సున్నితమైన అభినయం మరియు సొగసైన ప్రదర్శన వసంత పాత్రకు ప్రాణం పోశాయి. నాగభూషణం గారు రావు సాహెబ్ పరంధామయ్య ఒక గర్విష్ఠుడు, డబ్బు మరియు గౌరవం పట్ల మోజు కలిగిన పెద్ద మనిషి. ఆయన తన ప్రతిష్ట కోసం ఏదైనా చేయటానికి వెనుకాడడు. నాగభూషణం గారి నటన ఈ పాత్రని ఘనంగా నిలిపింది. రమణారెడ్డి గారు బంగారయ్యగా ఎప్పుడు నవ్వులు పూయించే హాస్య పాత్ర. తన తికమకలతో, మాటలతో కథలో తేలికపాటి వినోదాన్ని అందిస్తారు. మరి రమణారెడ్డి గారు. చలం గారు జోగులుగా, రామకృష్ణ స్నేహితుడు, కొంచెం తికమకగాడు కానీ మనసులో మంచితనం నిండిన వ్యక్తి. చలం గారి సరదా ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. రాజబాబు గారు దేవయ్యగా, విలక్షణమైన హాస్యంతో తన సొంత శైలిలో ప్రతి సన్నివేశాన్ని వెలిగించాడు రాజబాబు గారు. వారి పాత్ర చిన్నదైనప్పటికీ ప్రతిభావంతంగా నిలిచింది. ప్రభాకర్ రెడ్డి గారు ఆనందరావుగా కథలో కీలకమైన పాత్రధారి. ఆయన తన గంభీరతతో, స్థిరమైన అభినయంతో కథకి బలమైన పునాదులు వేశారు. రావికొండలరావు గారు డాక్టర్గా కథలో సీరియస్ కానీ హాస్యాత్మకంగా సాగే పాత్ర. ఆయన మాటల్లో ఉన్న చమత్కారం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. పెరుమాళ గారు వసంత తాతగా, వసంత జీవితంలో స్నేహపూర్వకమైన మార్గదర్శి, కుటుంబ బంధాలని చక్కగా ప్రతిబింబించే పాత్ర. పొట్టి ప్రసాద్ గారు సోడాబుడ్డిగా, పేరుకు తగ్గట్టుగానే నవ్వులు పూయించే హాస్యకరమైన పాత్ర. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది. సూర్యకాంతం గారు గజలక్ష్మిగా, గంభీరమైన, కొద్దిగా తికమక గల పెద్దవారైన మహిళ. సూర్యకాంతం గారి ఆడంబరమైన ప్రదర్శన ఈ పాత్రని గుర్తుండిపోయేలా చేసింది. రమాప్రభ గారు మలికగా, చురుకైన మాట్లాడే పాత్ర. రమాప్రభ గారు ఉత్సాహం కథకు చురుకుదనాన్ని తెచ్చింది. సుకన్య గారు జానకి అండ్ పుష్పకుమారి గారు శాంతగా, ఇద్దరు కథలో సహాయక పాత్రలు అయినా
మహిళా పాత్రల మధ్య సౌందర్యం, సంభాషణలు నూర్పు జోడించాయి. బ్రహ్మచారి కథ సారాంశం. ఈ హాస్యభరితమైన హృదయాన్ని అతుకునే చిత్రకథ రామకృష్ణ అనే యువకుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రామకృష్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హనుమంతుడి భక్తుడు. ఆయన జీవితంలో ఒకే ఒక లక్ష్యం బ్రహ్మచర్యం పాటించడం. స్త్రీలంటే భయము, దూరము ఉండే రామకృష్ణ తన జీవితం సాదాసీదాగా కొనసాగిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఆయనతో కలిసి పనిచేసే వసంత అంటే జయలలిత గారు అనే యువతి ఆయనను ఎంతో గౌరవిస్తుంది. ఆమెకు రామకృష్ణ యొక్క నిజాయితీ, నిబద్ధత, భక్తి నచ్చుతాయి. కానీ రామకృష్ణ మాత్రం మహిళల పట్ల నిర్లిప్తుడిగా ఉంటాడు. ఒకరోజు కళాశాల మొత్తం పిక్నిక్ వెళ్తుంది. అక్కడ రామకృష్ణ అనుకోకుండా వసంత ధరించిన లాకెట్ను పొగుడుతాడు. బాధతో వసంతకు తనదైన లాకెట్ను బహుమతిగా ఇస్తాడు. కానీ రామకృష్ణకు తెలియకుండా అతని అల్లరి స్నేహితుడు జోగులు చలం ఒక ఫోటో తీసి రామకృష్ణ పేరుతో ప్రేమలేఖ రాసి వసంతకు పంపిస్తాడు. ఈ పొరపాటు కథని మొత్తం తలకిందులు చేస్తుంది. ఇదిలా ఉండగా రామకృష్ణ తండ్రి రావు సాహెబ్ పరంధామయ్య అంటే నాగభూషణ గారు ఒక గర్విష్ఠుడు, సంప్రదాయపరుడు. తన కుమారుడు ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడం ఆయనకు బాధ. కాబట్టి రామకృష్ణను బంగారయ్య అంటే రమణారెడ్డి కుమార్తె కోకిలతో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. కానీ కోకిల రామకృష్ణ స్నేహితుడు జోగులతో ప్రేమలో పడుతుంది. అందువల్ల రామకృష్ణ తన స్నేహితుడి ప్రేమను అడ్డం రాకుండా ఒక ఆట ఆడతాడు. తాను జోగులుగా నటిస్తాడు మరియు ఆ విధంగా జంట కుదురుతుంది. ఇంతలో వసంత తన ప్రేమను రామకృష్ణకు తెలుపుతుంది. కానీ రామకృష్ణ ఆమెను నిర్లక్ష్యం చేస్తాడు. అవమానంతో వసంత వెళ్ళిపోతూ నిన్ను నా భర్తగా చేసుకుంటానని ప్రమాణం చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఒక ఆశ్చర్యకరమైన మలుపు వస్తుంది. వసంత ఒక శిశువుతో రామకృష్ణ ఇంటికి వచ్చి రామకృష్ణ నన్ను పెళ్లి చేసుకుని వదిలేశాడని చెబుతుంది. ఆధారంగా ప్రేమలేఖను, లాకెట్ను చూపిస్తుంది. రామకృష్ణ షాక్ అవుతాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతిసారి విఫలమవుతాడు. ఇదే సమయంలో రావు సాహెబ్ మరియు అతని భార్య గజలక్ష్మి అంటే సూర్యకాంతం గారు ఇద్దరిని వివాహం చేయాలని నిర్ణయిస్తారు. పెద్ద కుమారుడు ఆనందరావు అంటే ప్రభాకర్ రెడ్డి మరియు కోడలు శాంత అంటే పుష్పకుమారి గారిని పిలుస్తారు. కానీ ఆనందరావు వసంతను చూసి దిగ్భ్రాంతికి గురవుతాడు. రామకృష్ణ ఈ విషయం గమనించి వసంతను నిజం చెప్పమని ఒత్తిడి చేస్తాడు. అప్పుడు వసంత తన హృదయ విదారకమైన గతం చెబుతుంది. ఆమె అక్క జానకి అంటే సుకన్య ఆనందరావుతో ప్రేమలో పడుతుంది. కానీ ఆనందరావు మోసం చేస్తాడు. గర్భవతిగా మారిన జానకి ఒక శిశువుకు జన్మనిచ్చి చనిపోతుంది. మరణానికి ముందు ఆమె వసంతను నా బిడ్డకు తల్లి అవి నా ప్రేమను న్యాయబద్ధం చెయ్యి అని వాగ్దానం చేస్తుంది. అందుకే వసంత ఈ నాటకాన్ని ఆడింది, తన అక్క ఆత్మకు శాంతి ఇవ్వడానికి. నిజం తెలిసిన తరువాత ఆనందరావు తన తప్పును అంగీకరిస్తాడు. ఆ శిశువును స్వీకరిస్తాడు. వసంత వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే రామకృష్ణ తన మనసులో మార్పు తెచ్చుకుంటాడు. తన బ్రహ్మచర్యాన్ని వసంత పట్ల ఉన్న నిజమైన ప్రేమకు అంకితం చేస్తాడు. చివరగా అందరి ఆశీర్వాదాలతో రామకృష్ణ మరియు వసంత వివాహం జరుగుతుంది. ప్రేమ, నీతి, కుటుంబ బంధం మరియు హాస్యం కలిపిన ఈ కథ బ్రహ్మచారి ప్రేక్షకుల హృదయాలు నవ్విస్తూ హత్తుకునేలా చేస్తుంది. బ్రహ్మచారి చిత్రంలో అనేక సంఘటనలు అంటే టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయండి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం. రామకృష్ణ యొక్క బ్రహ్మచర్య వ్రతం కథ ప్రారంభమవుతుంది. రామకృష్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి వారు హనుమంతుడి భక్తితో బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రమాణం చేసే సందర్భంతో ఇది మొత్తం కథకు పునాది వేస్తుంది. రెండవ సందర్భంలో వసంత ఆకర్షణ. వసంత అనగా జయలలిత గారు రామకృష్ణ యొక్క నీతి, నిజాయితీ చూసి ఆకర్షితురాలవుతారు. ఆమె మనసులో ప్రేమ మెల్లగా మొదలవుతుంది. మూడో సన్నివేశంలో ఫోటో మరియు ప్రేమ ఘటన. రామకృష్ణ స్నేహితుడు జోగులు అంటే చలం గారు సరదాగా రామకృష్ణ పేరుతో ప్రేమలేఖ రాసి వసంతకు పంపుతాడు. ఇది కథలోని మొదటి పెద్ద అపార్థం. మరొక సన్నివేశంలో శ్రీ రావు సాహెబ్ యొక్క వివాహ ప్రణాళిక. రామకృష్ణ తండ్రి పరంధామయ్య గారు కోకిల అనే అమ్మాయితో రామకృష్ణకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. కానీ కోకిల జోగులతో ప్రేమలో పడుతుంది. మరొక సన్నివేశంలో జోగులు, కోకిల వివాహం కోసం రామకృష్ణ నాటకం. జోగులతో కోకిల ప్రేమను
రక్షించడానికి రామకృష్ణ ఒక ఆట ఆడతాడు. తానే జోగులుగా నటించి వివాహం కుదురుస్తాడు. మరొక సన్నివేశంలో వసంత అవమానం మరియు ప్రమాణం. వసంత తన ప్రేమను రామకృష్ణకు చెబుతుంది, కానీ అతను ఆమె నిర్లక్ష్యం చేస్తాడు. కోపంతో వసంత నిన్ను నా భర్తగా చేసుకుంటానని ప్రమాణం చేయటం ఈ సందర్భంలో చూస్తాం. మరొక సన్నివేశంలో శిశువుతో వసంత ప్రవేశం. కొద్ది రోజుల తర్వాత వసంత ఒక బిడ్డతో రామకృష్ణ ఇంటికి ముందు వస్తుంది. రామకృష్ణ నన్ను పెళ్లి చేసుకొని వదిలేశాడని ప్రకటిస్తుంది. ప్రేమ లేక లాకెట్ ఆధారాలు చూపుతుంది. మరొక సన్నివేశంలో నిజం వెతికే రామకృష్ణ ప్రయత్నాలు. రామకృష్ణ అనేక మార్గాల్లో వసంత అబద్ధాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రతిసారి కూడా విఫలమవుతాడు. మరొక సన్నివేశంలో వసంత గతం బయలుపడటం. చివరికి రామకృష్ణ వసంతను నిజం చెప్పమని ఒత్తిడి చేస్తాడు. ఆమె తన అక్క జానకి ఆనందరావు ప్రేమ కథను చెబుతుంది మరియు శిశువు తన అక్క బిడ్డని వెల్లడిస్తుంది. చివరి సన్నివేశంలో రామకృష్ణ మార్పు మరియు ముగింపు. నిజం తెలిసిన రామకృష్ణ తన బ్రహ్మచర్యాన్ని వదిలి వసంతని పెళ్లి చేసుకుంటాడు. ఆనందరావు తన తప్పును అంగీకరిస్తాడు. కుటుంబం మరలా కలుస్తుంది. బ్రహ్మచారి సినిమాకి వచ్చినటువంటి అవార్డులు చూద్దామండి. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి నటనకు విశేష ప్రశంసలు అందుకుంది. రామకృష్ణ పాత్రలో ఆయన చూపిన భక్తి, వినయం, హాస్యం ప్రేక్షకులని అలరించాయి. జయలలిత గారు తన చురుకైన నటన, అందం, భావ ప్రదర్శనలతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఇది ఆమె కెరీర్లో అత్యంత ప్రాచుర్యం పొందిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సంగీత దర్శకులు శ్రీ టి చలపతిరావు గారు అందించిన పాటలు, ప్రత్యేకంగా రామకృష్ణ నీవు బ్రహ్మచారి, చిన్న చిన్న నవ్వులు వంటి గీతాలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఈ సినిమా వెనుకున్న కథలు. దర్శకుడు శ్రీ టి రామారావు రచయితలతో కలిసి కథను వినోదం, సందేశం, సామాజిక అంశాలని సమతుల్యంగా మిళితం చేసేలా తీర్చిదిద్దారు. మొదట్లో ఈ చిత్రం పూర్తిగా హాస్యమయమైన స్క్రిప్ట్గా ఉండగా, ఆ తరువాత కుటుంబ భావోద్వేగాలు మరియు నీతికి సంబంధించిన అంశాలని చేర్చడం జరిగింది. కథలోని బ్రహ్మచర్యం కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించడంతో పాటుగా రామకృష్ణ పాత్రను ఎంతో ఆత్మీయంగా తీర్చిదిద్దారు. చిత్రీకరణ విశేషాలు. బ్రహ్మచారి షూటింగ్ ప్రధానంగా విజయ వాహిని స్టూడియోస్ చెన్నైలో జరిగింది. హాస్యభరితమైన సన్నివేశాలు, ముఖ్యంగా రామకృష్ణ, జోగులు, బంగారయ్య పాత్రల మధ్య సంభాషణలు చాలాసార్లు స్పాట్లో సృజించబడ్డాయి. రామనారాయణ అప్పటి యువ సహాయ దర్శకుడు చిత్రంలో సహకరించి అనేక క్రియేటివ్ సలహాలు ఇచ్చారట. అరుదైన సంఘటనలు. చిత్రంలో జయలలిత పాత్రకు సరైన భావోద్వేగం ఇవ్వడానికి ఆమెను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆ కాలంలో ఆమెకి తెలుగు పూర్తిగా రాకపోయినా డబ్బింగ్ సమయంలో అద్భుతమైన సమన్వయం సాధించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తన పాత్రలో ఉన్న బ్రహ్మచర్య వ్రతం కోసం షూటింగ్ సమయంలో కూడా ఆత్మనిబద్ధతతో నటించారని సహచరులు గుర్తు చేస్తారు. ముగింపు వ్యాఖ్యలు. బ్రహ్మచారి చిత్రం కేవలం ఒక వినోదాత్మక హాస్య చిత్రం మాత్రమే కాకుండా, ఇది ఒక విలువలతో, నీతితో, మానవత్వంతో నిండిన చిత్రంగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు గారు వారి వినమ్రత, భక్తి, హాస్యం ఒకే పాత్రలో కలిపిన అపూర్వ ప్రదర్శన ఈ సినిమాకి ప్రాణం. జయలలిత గారి ఆకర్షణీయమైన నటన, చలపతిరావు గారి మధురమైన సంగీతం, దర్శకుడు శ్రీ టి రామారావు గారి కట్టుదిట్టమైన దృక్పథం కలిసి చిత్రాన్ని శాశ్వతంగా గుర్తుండేలా చేశాయి. ఈ సినిమాకి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో బ్రహ్మచర్యం అంటే కేవలం వ్రతం కాదు, అది మనసుని, విలువల్ని, నిజాయితీకి ప్రతీక అని ఈ సినిమా మనకు చెబుతుంది. ప్రేమ, త్యాగం, కర్తవ్య బోధ మరియు మనసు శుద్ధత కలిసిన ఈ కథ తెలుగు సినీ ప్రపంచంలో ఒక స్ఫూర్తిదాయకమైన మైలురాయిగా నిలిచిపోయింది. బ్రహ్మచారి భక్తి, ప్రేమ, హాస్యం, నీతి అనే 4 స్తంభాలపై నిర్మితమైన ఒక చిరస్మరణీయమైన తెలుగు క్లాసిక్గా నిలిచింది. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు బ్రహ్మచారి అనే సినిమా గురించి మనం విన్నాం. ఇది అద్భుతమైనటువంటి సినిమా కనుక ఇలాంటి సినిమాల కోసం మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించాల్సిందిగా మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.